హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రేపొద్దున్న 'గేమ్ చేంజర్' సినిమా రిలీజ్ అవుతుంది. 12న 'డాకు మహారాజ్' సినిమా రిలీజ్ అవుతుంది. 14న 'సంక్రాంతికొస్తున్నాం' సినిమా రిలీజ్ అవుతుంది. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా అయితే హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు ప్రేక్షకులు ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారనేది కూడా మాట్లాడుకుందాం. ముందుగా ఈ ముగ్గురు హీరోలు 2019లో ఒకసారి పోటీ పడ్డారు సంక్రాంతి బరిలో. అవేంటంటే బాలకృష్ణ గారిది కథానాయకుడు సినిమా, అంటే ఎన్టీఆర్ గారిది బయోపిక్ మాట. అంతేకాదు వెంకటేష్ గారిది 'ఎఫ్2', రామ్ చరణ్ గారిది 'వినయ విధేయ రామ'. ఈ సినిమా చాలా అంటే చాలా దారుణంగా ఫెయిల్ అయింది. అండ్ బాలకృష్ణ గారి కథానాయకుడు కూడా దారుణంగా ఫెయిల్ అయింది. అసలు ఎన్టీఆర్ గారు బయోపిక్ అంటే ఒక రేంజ్‌లో ఉంటదని అందరూ అనుకున్నారు గానీ, ఆ సినిమా కూడా ఫెయిల్యూర్ అయింది. ఇంకా 'ఎఫ్2' అనేది అసలు ఎవరు ఊహించలేదు. అసలు 'ఎఫ్2' అంత పెద్ద హిట్ అవుతదని అస్సలు ఎవ్వరు ఊహించలేదు. 10,00,00,000తో సినిమా ఏకంగా వచ్చిన కలెక్షన్ ఎంతో తెలుసా? 70,00,00,000 వరకు కలెక్షన్ అయితే వచ్చింది 'ఎఫ్2'కి. ఆ సంవత్సరం 'ఎఫ్2'ఏ విన్నర్ అని చెప్పాలి. ఇప్పుడు ఆ ముగ్గురు సంక్రాంతి బరిలో నిలిచారు. ముందుగా అయితే 'గేమ్ చేంజర్' రామ్ చరణ్‌తో రేపైతే వస్తుందన్నమాట. సో 'గేమ్ చేంజర్' గురించి మాట్లాడుకునే ముందుగా సంక్రాంతిలో సూపర్ హిట్ అవుతదన్న కాన్ఫిడెన్స్ వచ్చిన సినిమా ఏంటంటే 'సంక్రాంతికొస్తున్నాం'. అందరు ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే సాంగ్. ఏంటి సాంగ్ గురించి సినిమా అంతా మాట్లాడుకుంటున్నారా అంటే అవును. 'గోదారి గొట్టమ్మ' సాంగ్ ఉంది కదండీ! రమణ గోగుల పాడాడు. ఆ పాట బీభత్సంగా జనాల్లోకెళ్ళిపోయింది. సో, ఆ పాట ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఈ సినిమా గురించి మాట్లాడడం అయితే మొదలుపెట్టారు. అంతేకాదు వెంకటేష్ గారి సినిమా అంటే ఫ్యామిలీలు తరలొచ్చేసి థియేటర్‌కి చూసేస్తారు. సో, వెంకటేష్ గారి సినిమా అంటే ఫ్యామిలీస్ మొత్తం థియేటర్‌కొచ్చి చూసేస్తారు. లేడీ ఫ్యాన్స్ ఎక్కువ వెంకటేష్ గారికి. సో, సంక్రాంతి టైంలో అందరూ ఫ్యామిలీ మొత్తం థియేటర్‌కెళ్ళి చూస్తూ ఉంటారు. సో, 'సంక్రాంతికొస్తున్నాం' అనేది మాక్సిమం హిట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయన్నమాట. 'సంక్రాంతికొస్తున్నాం' సినిమా కూడా కామెడీ జానర్. బేసిక్‌గా వెంకటేష్ గారికి 2 హీరోయిన్స్ ఉంటే మాక్సిమం హిట్ అయిపోద్ది. వాళ్ళిద్దరి మధ్య నలుగుతున్నట్టు హీరో గనుక ఉంటే వెంకటేష్ గారి సినిమా అయితే సూపర్ హిట్ అయిపోతది. మాక్సిమం అన్ని సినిమాలు అలా హిట్ అయినియి. అది ఇక్కడ కామెడీ సీన్స్ కూడా బాగా పండిస్తాడు అనిల్ రావిపూడి. సో, మాక్సిమం 'సంక్రాంతికొస్తున్నాం' సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 2 డాకు మహారాజ్. బాలకృష్ణ గారి కెరీర్ అయితే చాలా పీక్‌లో ఉందని చెప్పొచ్చు భయ్య. వరుసగా హిట్లు అందుతూనే ఉన్నాయి. ప్రతి సంక్రాంతికి వస్తున్న ఏ సీజన్‌లో వచ్చినా హిట్ మాత్రం అందుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే యంగ్ డైరెక్టర్స్ అందరూ బాలకృష్ణ గారితో వర్క్ చేయడం, బాలకృష్ణ గారిని ఏ రేంజ్ చూపించాలో ఆ రేంజ్‌లో చూపించడం జరుగుతుంది. ఈ సినిమాలో కూడా 'డాకు మహారాజులో' చాలా గొప్ప క్యారెక్టర్స్ ఉన్నాయంట. అంతేకాదు రీసెంట్‌గా బాబీ గారు ఒక ఇంటర్వ్యూలో ఈ మాట అన్నారు. "ఈ సినిమాలో ఫైట్‌లు చూస్తే మీరు ఒక టెక్స్ట్ బుక్ రాస్తారు. ఈ టెక్స్ట్ బుక్ చూసే అందరూ ఫాలో అవుతారు ఈ ఫైట్‌ల గురించి" అని చెప్పారు. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే గాని బాబీ గారు ఇంతలా చెప్పరు. సినిమా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందంటే తమన్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుందంటున్నారు. సాంగ్స్ లేకుండా ట్రైలర్‌లో బాలకృష్ణ గారి డైలాగులు లేకుండా ట్రైలర్ రిలీజ్ చేశారంటే ఆ సినిమా మీద వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థమవుతుంది. మాక్సిమం 'డాకు మహారాజ్' కూడా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 3 'గేమ్ చేంజర్'. రామ్ చరణ్ గారు చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా ఇది. బీభత్సమైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే రామ్ చరణ్ గారు అయితే పెట్టుకున్నారు. 'దిల్ రాజు' గారి 50వ సినిమా. చాలా లార్జర్ స్కేల్‌లో తీసిన సినిమా మాట. 'దిల్ రాజు' గారు ఇప్పటివరకు అంత బడ్జెట్ పెట్టి సినిమా అయితే తీయలేదు. అంత బడ్జెట్ పెట్టి అయితే సినిమా అయితే తీయడం జరిగింది. ఏకంగా సాంగ్స్ కోసమే 75,00,00,000 ఖర్చు పెట్టారంట. అది మామూలు విషయం కాదు. అసలు 'దిల్ రాజు' గారు అసలు ఏమనుకున్నారో అంత లార్జర్ స్కేల్‌లో ఎలా ఖర్చు పెట్టారనేది నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యమేస్తుంది. సాంగ్స్‌కి 75,00,00,000 అంటే మామూలు విషయం కాదు. ఇంకా సినిమాకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఆలోచించుకోండి. రామ్ చరణ్ గారి మీద నమ్మకం, లేకపోతే శంకర్ గారి టేకింగ్ మీద నమ్మకం తెలీదు గానీ 'దిల్ రాజు' గారు అయితే చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారు. ఈ సినిమా ఎంత ఖర్చు పెట్టినా గానీ ప్రేక్షకుల మధ్యలో మాత్రం అంతగా చోటు సంపాదించుకోలేదని చెప్పొచ్చు బజ్ పరంగా. గానీ ఒక్కసారి సినిమా రిలీజ్ అయ్యాక టాక్ బీభత్సంగా వచ్చిందంటే 'గేమ్ చేంజర్‌ని' మించిన సినిమా ఈ సంక్రాంతికి ఏది ఉండదనమాట. అంత హై లెవెల్‌లో 'గేమ్ చేంజర్' అనేది కలెక్షన్ రాబడతది. బేసిక్‌గా 'గేమ్ చేంజర్' సినిమా గురించి అంతగా మాట్లాడుకోకపోవడానికి జనాలు దానికి కారణం ఏంటంటే శంకర్ గారని చెప్పాలి. బేసిక్‌గా 'ఐ' దగ్గర నుంచి శంకర్ గారి మూవీస్ అనేవి డౌన్ అవుతూ వచ్చాయన్నమాట. దానివల్ల ఆయన తమిళనాడు కన్నా మన తెలుగుని ఎక్కువగా ప్రిఫరెన్స్ చేశారు. తమిళనాడులో ప్రొడ్యూసర్స్ కూడా పెద్దగా రావట్లేదంట శంకర్ గారికి. అప్పుడు 'దిల్ రాజు' గారు రావడం, ఆ విధంగా అయితే సినిమా ఓకే అవ్వడం అయితే జరిగిందని కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. సో, శంకర్ గారు 'రోబో 2' కూడా తీశారు. అది కూడా అంత పెద్దగా బాగోలేదనమాట. ఎందుకంటే విలనే హీరోలా ఉంటాడు ఆ సినిమాలో. సో, ఆ విధంగా చెప్పాలంటే శంకర్ గారి మార్క్ అయితే తగ్గింది. 'ఇండియన్ 2'తో అయితే మరీ అంటే మరీ దారుణంగా శంకర్ గారి మార్కెట్ అయితే పడిపోయిందని 'ఇండియన్ 2' సినిమా శంకర్ గారు డైరెక్ట్ చేశారా? కమల్ హాసన్ హీరోనా? ఏంటి ఈ సినిమా ఎలా ఉంది అన్నంతగా దారుణంగా ఉంటుందన్నమాట 'ఇండియన్ 2'. అసలు మనం కొంచెం సేపు కూడా చూడలేము 'ఇండియన్ 2'.
అలాంటి సినిమా తర్వాత వచ్చే సినిమా 'గేమ్ చేంజర్' అనమాట. సో, దానివల్ల ఏంటంటే 'శంకర్' గారు దారుణంగా తీస్తారేమో సినిమాలని పెద్దగా బజ్ అయితే పెట్టుకోవట్లేదు. కానీ 'దిల్ రాజు' గారైతే అన్ని విధాలుగా కూడా ఈ సినిమా బజ్ క్రియేట్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు. రీసెంట్‌గా రాజమండ్రిలో కూడా పవన్ కళ్యాణ్ గారితో భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేసి దాన్ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేశారు. సో, సినిమా గురించి అయితే పెద్దగా అయితే మాట్లాడుకోవట్లేదు. కానీ సినిమా ఒక్కసారి పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఇండియా వైడ్‌గా షేక్ అయిపోతది ఖచ్చితంగా. రేపైతే సినిమా అయితే రిలీజ్ అవుతుంది కదా! మాక్సిమం 4 నుంచే మనకి టాక్స్ అనేవి బయటకైతే వచ్చేస్తాయి. కొంచెం యావరేజ్ టాక్ వచ్చినా చాలు ఇండియా అయితే దద్దరిల్లిపోయే కలెక్షన్స్ అయితే రాబడతదనమాట. బేసిక్‌గా 'రామ్ చరణ్' అంటే చాలా పెద్ద హీరో. సో, ఆయనకి యావరేజ్ టాక్ వచ్చినా గానీ సినిమా అనేది చాలా హ్యూజ్ లెవెల్‌లో అయితే సక్సెస్ అయిపోతది కలెక్షన్స్. అదే పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఈ సంక్రాంతి బరిలో గ్యారంటీగా 500,00,00,000 అలా తీసి పడేస్తారనమాట కలెక్షన్ రూపంలో. సో, మాక్సిమం పాజిటివ్ టాక్ వచ్చిందంటే 'గేమ్ చేంజర్' మించిన సినిమా అయితే అవ్వదు. 'డాకు మహారాజ్' గాని, 'సంక్రాంతికి వస్తున్నాం' గాని 'గేమ్ చేంజర్' తర్వాతే వస్తుందనమాట. కానీ జనాల్లో నలుగుతుంది మాత్రం ప్రెజెంట్ అయితే 'సంక్రాంతికి వస్తున్నాము', తర్వాత 'డాకు మహారాజు', తర్వాత 'గేమ్ చేంజరే' మరి. సో, 'గేమ్ చేంజర్' భవిష్యత్తు అనేది రేపైతే తేలిపోతుంది. సినిమా కంటెంట్ బావుంటేనే ఎవరైనా వచ్చి చూస్తారు. ఎంత పెద్ద హీరో అయినా చూడరు. సో, సినిమాలో కంటెంట్ అయితే చాలా గొప్పగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏ సినిమా అయినా చూసేస్తారు. బేసిక్‌గా సినిమా రిలీజ్ అవ్వకముందు చాలా సినిమాలు చాలా గొప్పగా మాట్లాడుకున్నవాళ్ళు కూడా సినిమా రిలీజ్ అయ్యాక ఇదేం సినిమారా బాబు! ఇంకొద్దురా బాబు అనుకున్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఏ బజ్జు లేకుండా సినిమా థియేటర్‌లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. రీసెంట్‌గా అయితే 'కాంతార' అసలది ఏంటో కూడా తెలియని జనాలకు కూడా ఆ సినిమా టాక్ చూసైతే ఎళ్ళిపోయారు. సో, మాక్సిమం బజ్ బట్టి కాదు సినిమాలో పాయింట్ ఉందా, విషయం ఉందా, సినిమా బావుందా అన్న విషయం చూసే జనాలైతే వెళ్తారు. 'గేమ్ చేంజర్‌లో' కొంచెం కూడా పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు థియేటర్‌లో అయితే దద్దరిల్లిపోతాయి. సంక్రాంతి విన్నర్ అయిపోతుందనమాట. కాకపోతే కొంచెం తేడా వచ్చినా మాత్రం మిగతా సినిమాలకైతే డైవర్ట్ అయిపోతారు. అనిల్ రావిపూడి సినిమాలు ఎలా ఉంటాయంటే మాక్సిమం వచ్చే ఎప్పుడు 3 సినిమాల్లో 2 సినిమాలు యావరేజ్, బిలో యావరేజ్ అయితే అనిల్ రావిపూడి సినిమా కలెక్షన్స్ అనేవి చాలా హైలో ఎళ్ళిపోతాయి. కానీ ఈసారి మాత్రం సంక్రాంతికి వస్తున్న మాత్రం కలెక్షన్స్ ఫస్ట్ నుంచి బావుంటాయని నాకనిపిస్తుంది. సో, మీరేమనుకుంటున్నారు? ఈ సంక్రాంతికి ఏ సినిమా అయితే హిట్ అవుతుందో కిందైతే కామెంట్ చేయండి. నేనైతే 3 సినిమాలు ఖచ్చితంగా ఆడాలనుకుంటున్నాను. సో, చూద్దాం మరి ఎలా ఉంటుందో. 'రామ్ చరణ్' గారు కూడా చాలా ఆశలైతే పెట్టుకున్నారు 'గేమ్ చేంజర్' మీద. చూడాలి మరి సినిమా ఎలా ఉంటదో. అలాగే సంక్రాంతికి వస్తున్నాము అంటే 'డాకు మహారాజ్' కూడా రిలీజ్ అవుతున్నాయి. నేనైతే 3 సినిమాలు హిట్ అవ్వాలనుకుంటున్నాను. మీకైతే ఏ సినిమా హిట్ అవుతదో కిందైతే కామెంట్ చేయండి.